ఈ పొన్నూరు నియోజకవర్గం తక్కలపాడు గ్రామం అండి ఇది. నా పేరు ఎం శివయ్య. మేము రిటైర్డ్ ఎంప్లాయీ అండి. వ్యవసాయం ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం. మారితే బాగుంటుందని అనుకుంటున్నామండి. ఏం బాగుంటుందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతను వచ్చిన తర్వాత ఏదో ఆశపడి వేశారు రైతులు, అందరం వేసాం కలిసి. కానీ ఆయన చేయలేకపోయాడు, ఉండ వాస్తవం చేయలేకపోయాడు. మెయిన్ ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత వాస్తవంగా ఒక రకంగా యూత్కి, గ్రామంలో కొంతమంది నిరుత్సాహకి మంచి ఉత్సాహం వచ్చింది. అటువంటి చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు ఇంకా నలుగురు వస్తే ఇంకా ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి అయిందని అనుకుంటున్నాం. ఆయన ఒక పడిపోయే నాడికి ఒక జీవం పోసినట్టు అయింది చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత. వాస్తవం చెప్పాలంటే ఇవాళ ఈ పరిస్థితి చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఆయన మరి అంత వ్యాపారం అంత పెట్టుకొని మరి ఇక్కడ ఇవాళ గుంటూరు నియోజకవర్గానికి వచ్చి నేను చేస్తున్నానని అంటే అతను వ్యాన్ షాప్. అటువంటి వాడిని మనం చాలా గౌరవించాలి, ఏదన్నా కానీ మనం అభినందించాలి. అంతేగాని ఏదో గిట్టినాలు గిట్టినట్టు చెబుతూ ఉంటారండి. వాస్తవంగా రాష్ట్ర పరిస్థితిలో ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రశేఖరరావు గారు మంచి టైంలో వచ్చి జారిపోయేవాడిని చేయండి ఇచ్చాడు. చంద్రశేఖర్ గారు వస్తే ఏమి అభివృద్ధి అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చంద్రశేఖరరావు ఆయన వస్తే మాకు, మా పిల్లలకి, రాబోయే యూత్కి, చదువుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు, కొన్ని కంపెనీలు వస్తాయని మాకు ఆశ ఉందండి. మెయిన్ ఆయన ద్వారా కొన్ని ఈ చంద్రబాబుని కలుపుకొని కొన్ని కంపెనీలు తీసుకొస్తాడని మాకు బాగా నమ్మకం ఉంది. అందుకని ఆయన మేము ఇంట్రెస్ట్గా ఆయన మీద మాకు ఉంది. దాన్ని బట్టి మేము ఆయనకే సపోర్ట్ చేస్తాం. మా పొన్నూరు నియోజకవర్గంలో నరేంద్ర గారు 10 సంవత్సరాల నుంచి మాకు బాగా పరిచయం అండి. అతన్ని చిన్న పెద్దని అన్నీ గౌరవించి బాగా వాళ్ళ నాన్నగారు ఉండకాడి నుంచి కూడా చాలా మర్యాదగా గౌరవంగా చూశారు. కానీ అటువంటి వ్యక్తిని మేము మర్చిపోలేమండి, మేము మర్చిపోలేము. అందుకనే వారు కూడా ఉండాలి మా నియోజకవర్గంలో. వారు చంద్రశేఖరరావు గారు ఉంటే మాకు బాగా అభివృద్ధి పదంలో నడుచుద్దని మాకు కొన్నంత ఆశ ఉందండి. రాజధాని పట్ల చంద్రబాబు వస్తే మళ్ళీ చేస్తాడు. ఈ చంద్రశేఖరరావు గారు చేయంది ఇచ్చి ఇటువంటి నాయకులు ఇంకా నలుగురు వస్తే ఇది సాధిస్తారని మాకు నమ్మకం ఉంది. అవునండి, ముందుగానే అది ఈ ప్రభుత్వం వల్ల కాలేదు, ఈ ప్రభుత్వమే నడుపుతుందని జనం చెప్పుకోవటం అది నిజమెంతో అబద్ధంతో వాస్తవంగా మనకి తెలియని మాట అడగకూడదు. కానీ చంద్రబాబు వస్తే అసూటి అన్ని మాపు చేస్తాడని ఉంది మా నమ్మకం. చంద్రబాబు వస్తే చాలా మట్టికి ఫిల్లప్ అయిద్దని మాకు ఆశ అండి. చంద్రబాబు, ఈ చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు కనుక జోడించి పని బాగా చేస్తే ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి అయిద్దని మాకు, రైతాంగం కూడా ఈ చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత బాగా నమ్మకం మాకు కలిగిందండి.